ఫోటోషాప్ని యూజ్ చేసి ఒక బేసిక్ సర్క్యులర్ ప్యాటర్న్ డిజైన్ని ఏ విధంగా డిజైన్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. న్యూ తీసుకోండి, 7x5 200 రెజల్యూషన్. ఇప్పుడు న్యూ లేయర్ తీసుకోండి, పెన్ టూల్ ద్వారా 3 పాయింట్ని క్రియేట్ చేయండి. అదే పెన్ టూల్లో కన్వర్ట్ పాయింట్ టూల్ అనేది ఉంటుంది, దాన్ని తీసుకొని మిడిల్లో ఉన్న పాయింట్ని మాడిఫై చేయండి. ఇది ఒక షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు దీనికి స్ట్రోక్ కనుక ఇచ్చినట్టయితే ఇది ఒక షేప్లోకి మారిపోతుంది అనమాట. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకోండి, బ్రష్ సైజ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా స్ట్రోక్ అన్నది అప్లై అవుతుందన్నమాట. బ్రష్ సైజ్ కావాల్సినంత పెట్టుకోండి, కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు తిరిగి పెన్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి, వర్క్ ఏరియాలోకి రండి, రైట్ క్లిక్ ద్వారా స్ట్రోక్ పాత్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. టూల్లో బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకే ప్రెస్ చేయండి. స్ట్రోక్ అప్లై అయింది కదా. ఇప్పుడు అదే వర్క్ స్పేస్లో రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ పాత్. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకోండి, ఆబ్జెక్ట్ని ఒక సైడ్కు మూవ్ చేయండి. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ తీసుకోండి, మధ్యలో ఉన్న రెఫరెన్స్ పాయింట్ని లెఫ్ట్ కార్నర్లోకి మూవ్ చేయండి. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్కు టర్న్ చేయండి ఒకసారి. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని టీ ప్రెస్ చేయండి, మరి కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని టీ ప్రెస్ చేస్తూ పోతే ఈ విధంగా ఒక్కొక్కటి డూప్లికేట్ అవుతూ ఒక సర్క్యులర్ షేప్లోకి ఒకే ఆబ్జెక్టు డిజైన్ అవుతుందన్నమాట. మొత్తం అన్ని లేయర్ని సెలెక్ట్ చేసుకొని మెర్జ్ చేసుకుంటే ఒక లేయర్లోకి వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చూడడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.